ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉండాలో చెబుతున్నాడు. చాలా ధైర్యంగా మొహమాటం లేకుండా అవి కూడా మనం మాట్లాడుకుందాం. దేశం బాగుండాలి కాబట్టి. రాజకీయం బాగుండాలంటే ఎప్పుడూ రాజు ముఖ్యం. రాజు అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి. మన రాజ్యాంగం ప్రకారం అంతే. రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠాక పాపే పాపాక సమే సమాక రాజానమనువర్తంతే యథా రాజా తథా ప్రజాక. లోకంలో చాలాసార్లు వినుంటారు మీరు, పత్రికల్లో కూడా రాస్తారు, యథా రాజా తథా ప్రజ. ఆ మాట మొట్టమొదట పుట్టించిన వాడు చాణక్యుడు. చాణక్యుడి నుంచే వచ్చిందామ. బుద్ధి కర్మానుసారిణి వినాశకాలే విపరీత బుద్ధి యథా రాజా తథా ప్రజ. మన లోకంలో వాడుతున్న చాలా సామెతలు చాణక్యుడి వల్ల లోకంలోకి వచ్చాయి. అవి చాణక్యుడు అని తెలియదు. అందుకే నేను పనిగట్టుకుని దేని మీద మాట్లాడతానని చెప్పాను. ఎవరికి దక్కాల్సిన కీర్తి వారికి దక్కాలి. ఎవరు అనుకుంటారు అవన్నీ చాణక్యుడివి. యథా రాజా తథా ప్రజ. మనం చాలాసార్లు అంటూ ఉంటాం, రాజును బట్టే ప్రజలండి, యథా రాజా తథా ప్రజ అని చెప్తా. ఎవరు చెప్పారో చెప్పరు. ఎవరు ఎప్పుడు ఏదైనా మాట చెప్పినా, పద్యం చెప్పినా, శ్లోకం చెప్పినా అది ఎవరిదో మనం తెలుసుకోవాలి. అదో బాధ్యత. ఆ కవి ఏమైపోయాడండి? ఆ కవి ఏమైపోయాడు? పూర్వకాలం కవులు ఎవరో పాపం ఓ శ్లోకం రాసినా, పద్యం రాసినా, చివరికి కావ్యం అంతా రాసిన పేరు రాసుకునేవారు కాదండి. ఎంత నిస్వార్థంగా రాశారు. వాళ్ళ పేరు రాసేవారు కాదు. ఇందాక ఇప్పుడు ప్రార్థన చదివారు కదా, శుక్లాంబర ధరం విష్ణు. చెప్పండి ఎవరు రాశారో? వారికి కాదు, నాకు కూడా తెలియదు. వారికి కాదు, నాకు కూడా తెలియదండి. ప్రచారంలో ఉంది, ఎక్కడ లేదండి. ఏ పుస్తకంలో లేదు. చూసుకోండి, ఏ పుస్తకంలో లేదు. శుక్లాంబరధరం విష్ణు అగజానన పద. ఇది శుక్లాంబరధరం విష్ణు అయితే ఎక్కడ ఏ పుస్తకంలో కనపడదు. ఎవరు రాశారో తెలియదు. శాంతాకారం భుజగశయనం తెలియదు, పడుతూనే ఉన్నాం. అంటే ఏమిటి పాపం? ఆ కవులు రాసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఏదో చెప్పారు, ఆ శిష్యులు ఎవరో ఓ తాటాకు మీద రాశారు. నా పేరు రాయని వాళ్ళు అనలేదు. ఇవాళ మనం 2 ముక్కలు రాస్తే చాలా పుస్తకం వేసి పుస్తకంలో అసలు సారాంశం కంటే ఈయన పేరు, ఈయన ఫోటో ఇవే ఎక్కువ. మొత్తం మనకి ప్రచారం ఎక్కువ. అదే పూర్వ కవులకి ఇప్పటి కవులకి తేడా. వాళ్ళు వాల్మీకి, వ్యాసుడు మొదలైన వాళ్ళు ముందు తపించి తర్వాత రచించేవారు. ఇప్పుడు కవులు ముందు రచించి తర్వాత తప్పిస్తున్నారు అవార్డుల కోసం. వాడు దండేస్తాడా, వీడు సెలవుగప్తాడా, అవార్డు ఇస్తాడు. ఆయన ముందు తప్పించి తర్వాత రచించాడు. ఇప్పుడు వీళ్ళు ముందు రచించేసి తర్వాత తప్పిస్తున్నాడు. నువ్వు ఏమైనా ఇస్తావా? నాకు గుర్తింపు లేదు, నాకు గుర్తింపు లేదు. ఏంటి గుర్తింపు కోసం విడిచేవాడిని కెపెంటారు వాడు. గుర్తింపు కోసం రాయడం ఏంటండి? ఎవడో గుర్తించడం కోసం చేస్తావా? ఈ దరిద్రం వదిలించుకోవాలి. ఎవరు గుర్తించాల్సిన పనిలే. ఆ కవిత్వం చెప్పడంలోనే మనకు ఆనందం ఉంది, చెబుతాం అంతే. అందుకని పరిపాలకుడు యథా రాజా తథా ప్రజ. రాజును బట్టే ప్రజలు ఉంటారు. ఇప్పటికీ జరుగుతున్నది అదే. అందుకే రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠాంగ. రాజు ధర్మాత్ముడైతే ప్రజలంతా ధర్మాన్నే అనుసరిస్తారు. పాపే పాపాక. రాజు పాపాత్ముడైతే ప్రజలంతా పాపాన్నే సమర్థిస్తారు. ఆయన ఎలా ఉన్నాడండి మనకే అనేస్తారు వెంటనే. సమే సమాక. రాజు రెండింటి పట్ల సమానంగా తటస్థంగా ఉన్నాడు అనుకోండి. మంచివాడో చెడ్డవాడో చెప్పలేకుండా మధ్య రకంగా ఉన్నాడు అనుకోండి. అలాగే ఉంటారు ప్రజలు కూడా. ఎందుకంటే రాజానం అనువర్తంతే. ఎప్పుడూ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఎలా ఉంటారు అంటే తమకంటే పై వర్గాన్ని అనుసరిస్తారు. ఎప్పటికీ మీరు గమనించండి, ఎప్పుడు ధనవంతుల్ని మధ్యతరగతి వాళ్ళు అనుసరిస్తారు. మధ్యతరగతి వాళ్ళని మరీ పేదవాళ్ళు అనుసరిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎంత పేదరికంలో ఉన్నా పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్ బస్సులో పంపిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియంలో చేర్పిస్తున్నారు. పని మనుషుల పిల్లలు కూడా ఇవాళ శుభ్రంగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. అందరూ చదువుకోవలసింది తప్పుల, కానీ అంత ఆదాయం ఎక్కడది? గవర్నమెంట్ స్కూల్లో పంపట్లేదండి, ప్రైవేట్ స్కూల్. వాడు సంవత్సరానికి 30,000 40,000 ఫీజు కట్టేస్తాం, దానికోసం ఎంత కష్టమైనా కడతాం అని వీళ్ళు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిపిస్తున్నారు. వాళ్ళు స్కూల్ అయిపోయి కాలేజీలోకి చేరగానే ఎవరినో తగులుకుంటాడు. ఇద్దరు కలిసి బుడాయి మొత్తం ఈ తల్లిపైన అయిపోయింది. ఇద్దరిని అవతల బారేశారు, వృద్ధాశ్రమంలో బారేశారు. ఇంత కష్టపడి చదివించింది ఏమైంది? 10 ఏళ్లలో గిన్నెలు తోమి పిల్లల్నేమో ఇంగ్లీష్ మీడియంలో చదివి చివరికి ముసల్దాన్ని చూసేవాళ్ళు లేడండి ఇక్కడ. అలాగే జరుగుతున్నాయి. కానీ వాళ్ళ మనస్సు ఎలా ఉంటుంది అంటే మా అయ్యగారు అబ్బాయిలు చదువుతున్నారు, మా అబ్బాయి చదవద్దా? ఆయన బస్సే మా అబ్బాయి ఎక్కాలి. ఇది ఉంటుందండి సహజంగా. మీరేం చేయలేరు. అది ధర్మమే కూడా, లోకధర్మం అది. దానివల్ల మంచి చెడ్డలు ఏమిటి అనేది వేరే విషయం. కానీ లోకధర్మం ఎప్పుడూ అనుకరిస్తారు. భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు, యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన.
సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తిదే. లోకంలో సెలబ్రిటీస్ ఏదో బ్రిటానియా బిస్కెట్లలో మాట్లాడుతున్నారే, ఈ సెలబ్రిటీస్ అయిన వాళ్ళు ఏం చేస్తారో, ఏ వేషం వేస్తారో, ఏమి ధరిస్తారో అలాగే అందరూ ఉంటారు. అందుకే వీళ్ళన్నీ రకరకాల థమ్సప్లు పట్టుకుని, కోకోకోలాలు పట్టుకుని ప్రకటనలు చేస్తున్నారుగా, తాగండి తాగండి తాగండి. వాళ్ళు ఎవరూ తాగరండి, మనమే మోసపోయి తాగేది. ఇక్కడ ఓ సీసా పట్టుకున్నందుకు వాడు ₹1,00,00,000 ఇస్తారమ్మా. మనం ఆ సీసా పట్టుకుని తాగితే మనం ఆసుపత్రికి వెళ్ళి ₹1,00,00,000 మనం ఇవ్వాలి. మనం ఎంత మెదడు లేని మనుషులు ఉంటే వాడెవడో తాగమన్నది తాగుతాం, వాడెవరో తినమన్నది తింటాం. చివరికి విరోచనం కాకపోతే బిళ్ళలేసుకోవడం కూడా సినిమా వాళ్ళే మనకి చెప్పాలి. మనకి వాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి చెబుతాడు, ఈ బెల్ట్ వేసుకోండి, ఈ బెల్ట్ వేసుకోండి. వాడికి అయ్యాయో లేదో తెలియదు. ఇక్కడ ప్రతిదానికి ప్రకటన అండి. ఈ ప్రకటనలు పెరిగిపోవడం వల్ల గమనించండి ఎంత డబ్బు ఖర్చు అవుతోంది. ఈ ప్రకటనల ఖర్చు అంతా బిళ్ళల మీదే పడిందా లేదా? వేరే చోట ఎక్కడి నుంచి వస్తుందండి? అంచేతన వ్యాపార ప్రకటనలు చూసి వస్తువులు కొనడం అనేటువంటి బలహీన మనస్తత్వాన్ని మానుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు వ్యాపారాలన్నీ బాగుంటాయి, వస్తువులు బాగుంటాయి, కల్తీ ఉండవు. బలహీన మనస్తత్వం మానుకోవడం అంటే ఏంటో తెలుసా? సంతోషం, స్పందించి చప్పట్లు కొట్టారు, నాకు కావలసిన ప్రజా చైతన్యం అదే. అసలు పేపర్ ప్రకటనలు కానీ, టీవీ ప్రకటనలు కానీ ఒక వస్తువు వచ్చిందంటే దాన్ని కొనకండి. అలా ఉంటే మొత్తం వ్యాపారం మారిపోతుంది, మొత్తం వ్యాపారం మారిపోతుంది. నువ్వు చెప్పావు కూడా మేము కొనం అంతే. వాడెవడండి చెప్పడానికి? వాడు తాగాడా దాన్ని? వాడు తిన్నాడా? వాడు కోట్లు సంపాదించుకుంటున్నాడమ్మా. అదేమో ప్రజలకు రోగాలు ఇస్తున్నాయి. ఇక్కడ రకరకాల పాన్ పరాగల గురించి, మత్తు పదార్థాల గురించి పెద్ద పెద్ద వాళ్ళ ప్రకటనలు ఇస్తారా? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? లోకం చెడిపోతే మనకు బాధ్యత లేదు. పైగా వృత్తి ధర్మం, వృత్తి ధర్మం కాదు, వృత్తి అధర్మం. అది నీకు లోకంలో 10 మంది దండం పెడుతున్నారంటే లోకం బాగుపడే పని చేయాలి. నువ్వు చెడ్డ పని చేయడం కాకుండా దాన్ని ఆదర్శంగా చూపిస్తున్నావు. ఇక్కడ పత్రికల వాళ్ళు అంతకంటే గొప్ప విషయం. నాకు ఏ పత్రికలో పర్యావరణం గురించి, ఆహార భద్రత గురించి వ్యాసాలు, గొప్ప గొప్ప వ్యాసాలన్నీ సంపాదకీయాల్లో వస్తాయో ఆ పత్రిక ముందు పేజీలోనే దరిద్ర ప్రకటనలన్నీ వస్తాయి. అంటే వీళ్ళకి డబ్బులు వీళ్ళకి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి, లోకం చెడిపోవాలి. ఈ వ్యాసాలను చూసి మనం ఈ పత్రిక వారు చాలా పర్యావరణం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు అనుకోవాలి. పర్యావరణం పట్ల నిజమైన శ్రద్ధ ఉంటే ఈ దరిద్ర ప్రకటనలన్నీ ఫ్రంట్ పేజీలో ఉండవండి. మన డబ్బులు మనకు వచ్చేయాలి, కానీ మనం ఏదో గొప్పవాళ్ళమని అనుకోవాలి. మనం అందరం ఆడుతున్న పెద్ద నాటకం ఏంటంటే మనం మంచివాళ్ళమని ఎదుటి వాళ్ళు అనుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నామమ్మా, మనం మంచివాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయడం లేదు. అక్కడుంది లోపం. అది సవరించుకోవాలి. ఎదుటి వాళ్ళు మన మంచివాళ్ళు అనుకోవాలి, అందుకని 100 ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ మనం మంచివాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయట్లేదు. నీ గురించి ఏం అనుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావో అలా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. అనుకోవడం ఎందుకు? అందరిలోనూ పెద్ద నాటకం ఇది. అనుకుంటే చాలు. తప్పు చేసేటప్పుడే మనం ఆలోచించాలి, కానీ తప్పు బయటపడినప్పుడు కాదండి. బయటపడడం వల్ల ఏమైంది? బయట తెలుసు, కానీ నీకు తెలుసుగా చేసామని. ఈ కృత్రిమత్వాన్ని తరివేసుకోవాలి. అందుకే చాణక్య నీతి. రాజులైనా, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి, మీరు సరిగ్గా ఉంటే జనం సరిగ్గా ఉంటారు. అదే చెబుతున్నాడు ఇక్కడ. రాజు ధర్మాత్ముడైతే ప్రజలు ఆ ధర్మాన్ని అనుసరిస్తారు, ఆయన పాపాత్ముడైతే పాపాన్నే అనుసరిస్తారు. ఆయన అటు ఇటు కాకుండా తటస్థంగా ఉంటే తటస్థంగానే ఉంటారు. మొత్తం మీద ప్రజలు రాజును అనుసరిస్తారు. కింది వర్గాల వారు మధ్యతరగతిని అనుసరిస్తారు, మధ్యతరగతి వర్గాల వారు అంతకంటే పై వర్గాలను అనుసరిస్తారు, అంతకంటే పై వర్గాల వారు అంతకంటే విదేశీయులను అనుసరిస్తారు. లేకపోతే విదేశీ వస్త్రాలు, విదేశీ తిండి, విదేశీ వ్యవహారాలన్నీ మన దేశంలోకి ఎలా వచ్చేయండి? ఈ దేశంలో విడాకుల సమస్య ఎప్పుడైనా ఇదివరకు ఉందామా? అంత బాగా అనుకున్నామా? అసలు ఎప్పుడైనా ఒక 30-40 ఏళ్ల క్రితం విడాకుల మాట వినపడితే చెవులు మూసుకునేవాళ్ళమండి. ఇప్పుడు అసలు విడాకులే కనపడుతున్నాయి ఎక్కువ. మా విడాకుల కంటే విడాకులే ఎక్కువ ఉన్నాయి. మా విడాకులు తక్కువ, విడాకులు ఎక్కువ. ఇదివరకు పెళ్లి చేస్తే ఓ గ్యారంటీ ఉండేది, ఇబ్బందులు. ఇప్పుడు లేదండి. ఏమో ఎప్పుడేమవుతుందో తెలియదు, అది భయమే. ఎందుకని? నేను మన్నింతురుగాక వాస్తవం చెబుతున్నా. ప్రతి ఇంట్లో ఒకడు విదేశాల్లో ఉన్నాడు, ప్రతి ఇంట్లో ఒక విదేశీ విడాకుల కేసు ఉందమ్మా. సంథింగ్ లింక్ ఈజ్ దేర్ బిట్వీన్ దీస్ టూ. గమనించండి దయచేసి. విదేశీ సంస్కృతి మన ఇళ్లల్లోకి, మన కళ్ళల్లోకి, మన ఒంట్లోకి వ్యాపించేసింది బాగా. అక్కడ ఎవరూ దాంపత్య బంధాలను లెక్క పెట్టరు. అమెరికాలో ఈవేళో భార్య రేపో భార్య, ఎవడో పట్టించుకోడు. ఇక్కడ అలా తయారైపోయారు. ఇప్పుడు ఈ చిన్న భేదం వచ్చినా సరే కోర్టుకు వెళ్ళిపోవడం, కొద్దిసేపు వాదించుకోవడం, విడిగా ఉండడం, తర్వాత ఇద్దరు కలిసి మ్యూచువల్ కలిపెట్టేద్దాం, విడిపోదాం. ఎందుకు వచ్చిన కూడా విడిపోయి ఏం చేస్తావు? తర్వాత ఏమైనా జీవితం ఉందా? లేక దారుణం ఏంటంటే పిల్లలు 5 ఏళ్ల వాళ్ళు, 10 ఏళ్ల వాళ్ళు పిల్లలు ఉంటారు. 20 ఏళ్ల పిల్లలు ఉన్నవాళ్ళు కూడా విడాకులు తీసుకుంటే ఎలా తీసుకుంటారండి?
తీసుకునే సందర్భాలు ఉన్నాయమ్మా, కొన్ని ఘోరాలు ఉంటాయి. శీలం, ముఖ్యమైనది శీలం. భార్యాభర్తల మధ్యలో లైంగిక బంధం ఖచ్చితంగా ఒక అంకిత భావం. అందులో తేడా వస్తే విడాకులు తీసుకోవచ్చు మొహమాటం వెళ్ళ. అది లేనప్పుడు ఇంక మిగిలినవి దేనికి ఇక్కడ? లైంగికమైన అంకిత భావం, బంధం ఖచ్చితంగా భార్యకి భర్తతోనే ఉండాలి, భర్తకి భార్యతోనే ఉండాలి. అది లేదు అంటే తీసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు, డబ్బుల గురించి, అనేక అహంకారాల గురించి, ఎవరికి ఇవ్వాలి ప్రాధాన్యం అనే దాని గురించి, చివరికి అభిప్రాయాలు అభిరుచుల గురించి కూడా గొడవలు అయిపోతున్నాయి. పెద్దవాళ్ళు చేస్తున్నారు ఈ పని, వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు చేస్తున్నారు. అందుకే రాజ్ఞ ధర్మిణి ధర్మిష్టాక పాపే పాప సమే సమాక రజానమనువర్తంతే యథా రాజా తథా ప్రజా. అందరూ ప్రజలు రాజును అనుసరిస్తారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి రాజకీయంలో ఉండేవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు, ఖచ్చితంగా రాజకీయంలో ఉన్నా లేకపోయినా, ఎవరిని రాజు అయినా ఎవరిని ఆశ్రయించాలి మనం. కానీ ఆశ్రయించేటప్పుడు ఎలాంటి వాడిని చూసుకోవాలి, భర్త కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే. ఆశ్రయం అంటే అన్ని రకాల. సేవితవ్యో మహాన్ వృక్షక ఫలఛాయా సమన్వితక, సేవితవ్యో మహాన్ వృక్షక ఫలఛాయా సమన్వితక, యది దైవాత్ ఫలం నాస్తి ఛాయాకేన నివార్యతే, యది దైవాత్ ఫలం నాస్తి ఛాయాకేన నివార్యతే. ఎప్పుడు మనిషి ఎవరిని ఆశ్రయించాలి అంటే, ఆర్థికంగానైనా మానసికంగానైనా, ఏదైనా పెళ్లి చూపులు మంచి సంబంధం చూసినా ఎలా చూడాలి అంటే, సేవితవ్యో మహాన్ వృక్షక, బాటసారి ఉంటాడు. పూర్వం బాటసారులు అంటే ఏమిటి అర్థం? నడిచి వెళ్ళేవాళ్ళు. ఈ బస్సులు ఉన్నాయా, రైళ్ళు ఉన్నాయా, ఏమున్నాయి? గుర్రబ్బళ్ళు ఎవరికో ధనవంతులకు ఉండేవి, మిగిలిన వాళ్ళకు ఉండేవి కాదు. నడిచి వెళ్ళేవారు. నడిచి వెళ్ళేవాడికి ఆయాసం వచ్చినా, నీరసం వచ్చినా ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి? చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలి. అందుకే పూర్వకాలపు రాజులు అటు ఇటు మర్రి చెట్లు నాటించేవారమ్మా. మర్రి చెట్లు ఎక్కువ, మర్రి చెట్లు, రావి చెట్లు, మర్రి చెట్లు ప్రధానంగా, మామిడి చెట్లు, ఇటువంటివన్నీ. ఎందుకంటే మామిడి చెట్టు ఫలాలని ఇస్తుంది, నీడని ఇస్తుంది. మర్రి చెట్టు ఫలాలను ఇవ్వదు, మర్రి ఫలాలు ఎవరు తినరు, కానీ నీడని ఇస్తుంది. మర్రి చెట్లే ఎక్కువ నాటించేవారు రాజులు. ఎందుకో తెలుసా? మర్రి వనస్పతి వృక్షం. మర్రి చెట్టు నీడ ఈ కాలంలో, శీతకాలంలో వెచ్చగా ఉంటుంది, వేసవకాలంలో చల్లగా ఉంటుంది. ఎప్పుడూ బాటసారులు విశ్రమించవచ్చు. పైగా ఆదమరచి కాస్త అన్నం తిన్న తర్వాత నిద్ర వస్తుంది కదా, ఆ మర్రి చెట్టు కింద పడుకున్నా, ఒకవేళ పైన మర్రికాయలు 4 ఒంటి మీద రాయలన్నా ప్రాణం పోదా, ఎంతంతే ఉంటాయి. అదే శుభ్రంగా కొబ్బరి చెట్టు కింద పడుకున్నానుకో, ఓ బండం రాలేదంటే బుర్ర పగిలిపోతుంది. తాడి చెట్టు కింద పడుకునే అవకాశం లేదు, పడుకుంటే తాటి పండు రాలితే వీడి తలకాయ పగులుతుంది. అందుకే పూర్వం రాజులు మర్రి చెట్లు నాటించేవారు, అంత జాగ్రత్తగా ఆలోచించారు వాళ్ళు. ప్రజలు బాటసారు. ఎప్పుడు బాటసారికి ఇంకోటి కావాలి, పట్టు ఏదో పదార్థం తెచ్చుకుంటాడు, ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు చద్దన్నంలో తెచ్చుకుంటాడు. అక్కడ చెట్టు చెరువు ఉన్న చోటు చూసుకుని అక్కడ కూర్చుని చెరువులో కాళ్ళు చేతులు కడుక్కుని ఆ అన్నం తింటాడు, ఆ చెట్టు కింద పడుకుంటాడు, మళ్ళీ ఓపిక వచ్చాక నడుస్తాడు. కానీ మరి తెచ్చుకున్న అన్నం అయిపోయింది, ఇంకా ప్రయాణం చేయవలసిన దూరం ఉంది, ఓ రోజు 2 రోజులు ప్రయాణం చేస్తే కానీ వెళ్ళలేము. అప్పుడు ఏం చేస్తాడు? ఫలవృక్షాన్ని ఆశ్రయిస్తాడు. ఓ మామిడి చెట్టు, మామిడి పళ్ళు ఉండేది ఏదైనా ఆశ్రయించామనుకోండి, కనీసం రేగిపళ్ళు దొరికినా పర్వాలా, అవి ఏవో తింటాడు, కడుపు నింపుకుంటాడు, పెడతాడు. అందుకని చాణక్యుడు ఏం చెబుతున్నాడంటే, వృక్షాల్లో ఏ వృక్షాన్ని ఆశ్రయించాలంటే సేవితవ్యో మహాన్ వృక్ష, ఒక పెద్ద చెట్టునే ఆశ్రయించు, ఎక్కువ ఫలాలు ఉండేదాన్ని ఆశ్రయించు, ఎక్కువ కొమ్మలు ఆకులు ఉండి నీడనిచ్చే చెట్టును ఆశ్రయించు. ఫలఛాయా సమన్వితగా, పళ్ళతోనూ నీడతోనూ రెండింటితోనూ రెండూ కలిగిందాన్ని ఆశ్రయించు. అప్పుడు ఏమవుతుందట? యది దైవాత్ ఫలం నాస్తి, ఒకవేళ అనుకోకుండా దురదృష్టవశాత్తు పళ్ళు లేకపోయినా ఛాయాకేన నివార్యతే, నీడ ఇవ్వని చెట్టు ఉండదు కదండి, పళ్ళు లేని చెట్టు ఉండొచ్చు. కానీ మర్రి చెట్టు పళ్ళు మనం తినలేము, కానీ మర్రి చెట్టు నీడనిస్తుంది. అదే మామిడి చెట్టు కింద ఉండగలిగామనుకో, మామిడి చెట్టు నీడని ఇస్తుంది, పళ్ళని ఇస్తుంది. జామ చెట్టు నీడని ఇస్తుంది, పళ్ళని ఇస్తుంది, కాబట్టి నీడనిచ్చేంత విశాలంగా ఉండదు అది. మామిడి చెట్టు అయితే ఉంటుంది. లోకంలో మనం ఆశ్రయించదలుచుకున్న మనుషులు కూడా అంతే. 2-3 రకాలుగా మనకు ఉపయోగపడేవాళ్ళు అనుకుని ఆశ్రయిస్తే, ఓ దాంట్లో కాకపోయినా ఓ దాంట్లోనైనా మనకి మేలు చేయగలుగుతారు. అంతకంటే ముందు ఈ శ్లోకం నుంచి మనం గ్రహించవలసింది వృక్షాల ప్రాధాన్యాన్ని మనం గమనించాలి. ఇవాళ అనేక అవసరాలకి చెట్లు కొట్టేస్తున్నారు. ఇందాక నాకెవరో ఇక్కడ పరిచయం చేశారు, కార్యకర్తలు తీసుకొచ్చి, జ్ఞానేశ్వర్ గారని. 1,000 మొక్కలు నాటే వరకు చెప్పులు తొడుక్కోనని ప్రతిజ్ఞ చేసేట. ఆయనకి నమస్కారం. నిజంగా
ఇప్పటికి 3 లక్షలు 4 లక్షలు అయ్యాడు. 1 కోటి మొక్కలు దాటే వరకు చెప్పులు తొడుక్కోను. 1 కోటి మొక్కలు నాటాల్సిందే. ఎవరో మొత్తం చెట్టు కొట్టేస్తే ఆ మొద్దులను కూడా తీసుకొచ్చి మళ్ళీ ఓ చోట పాతిపెట్టి ఆయన చిగురించేలా చేస్తున్నట్ట. మహాపుణ్యం అంటే అదే, అంతకంటే ఏం లేదు ఇక్కడ. దాన్ని మనం జీవలక్షణంగా చేసుకోవాలి. ఎందుకంటే ఫలవృక్షాలను ఆశ్రయించమని చాణక్యుడు చెబుతున్నాడు కదా. మన ఇంటి ముందు ఫలవృక్షాలు ఉన్నాయా, ఉండనిచ్చాము, ఆ దొడ్లో ఉన్నవన్నీ కొట్టేశాం, చప్టా చేసేసాం, వీలైతే అక్కడ రూమ్ వేసేసాం, అద్దెకిచ్చేసాం. చెట్టు ఉంటే ఏమొస్తుంది, రూమ్ వేసేయండి, అద్దెకిచ్చేయండి, రూమ్ వేసేయండి, అద్దెకిచ్చేయండి. చక్కగా పండేటువంటి 2 పంటలు పండేటువంటి పంట పొలాలన్నీ నాశనం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెట్టారు. మొత్తం ఎక్కడికక్కడ అపార్ట్మెంట్లు. మొత్తం కోట్ల మంది మనుషులకు నివాసాలు ఏర్పాటు చేసేస్తే వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? చెట్లు వాన కురిస్తే కదా. వాన కురవాలంటే చెట్లు ఉండాలి కదండి. మెదడు ఉందా, ఆలోచన ఉందా? నేనే బాగుపడితే చాలు, లోకం ఏమైపోయినా పర్వాలా. 100 ఏళ్ల బట్టి పెరుగుతున్న చెట్లు కొట్టేస్తున్నారమ్మ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం. అడవులు ఆక్రమించి నాశనం చేస్తున్నారు. మనం దాన్నే ప్రోత్సహిస్తున్నాం ఇక్కడ. అందుకే మొత్తం సమాజం నాశనమై, సృష్టి నాశనమై, ప్రకృతి నాశనమై, అతి చలి, అతి వేడి, అతి వర్షాలు అన్నీ వస్తున్నాయి. ఇది అందరి సమస్య. ఇక్కడ ఎన్ని వేల మంది ఉన్నారో అన్ని వేల మంది సమస్య. అందుకే మనం కూడా ఇంకా పెద్ద ఇల్లు అని ఆలోచించదు. ముందు ఉన్న ఇంట్లో గాలి వెలుతురు వచ్చారో చూసుకొచ్చారు. ఇంకా పెద్దదైతే చేసేది ఏం దొల్లుతారేంటి ఇక్కడ. ఇంత చేసి 4 బాత్రూములు ఉండే ఇల్లు కన్నా ఉండేది 2. ఎందుకంటే ఒకడు అమెరికాలో ఉంటాడు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? నీకు దేనికి 4 బాత్రూములు పని లేక. అసలు పైగా మనకుండే ఆందోళనకి, మన సమస్యలకి మలమూత్ర దిగ్బంధం అయిపోయింది కదా. 1 బాత్రూమ్ మీద దండగా 4 బాత్రూములు దేనికయ్యా? ఎవడేళ్ళాడు? స్టైల్ పెట్టుకోవాలి ఇక్కడ. ఈ అత్యాడంబరాలు మానుకుంటే బాగుంటాయి. చెట్ల వల్ల ప్రయోజనాలు ఇన్ని అని కావమ్మ. ఫలములకు, ఔషధములకు, వంటకు, ఇంటికి కల్పవృక్షమై. సాగరఘోష కావ్యంలో చెట్ల వల్ల ప్రయోజనాలు రాసిన సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. చెట్లు పెంచాలి, ఆశ్రయించాలంటే చెట్లు ఉండాలి కదా. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఉంటారు. మన చేతులు కాలే, ఆకులు పట్టుకుందామంటే ఆకులు లేవు. చేతులు ఎలాగూ కాలే, పట్టుకోవడానికి ఆకులు లేవు. చెట్లు ఉంటాయి కదా, ఆకులు ఉంటాయి. ఫలములకు, ఔషధములకు, వంటకు, ఇంటికి కల్పవృక్షమై, కలగలుపై నరావళిని అఖండముగా భజించు. భూమి కుంతలమిది వన్యసీమ, సమతౌల్యముగా చెడి మౌని సీమ. జీవుల హరించు వాయువుల పుట్టగనీయని ప్రాణసీమయే. అరణ్యం అంటే వన్యసీమ, మౌనిసీమ, ప్రాణసీమ. చెట్టు వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉంటాయంటే ఫలములకు పళ్ళిస్తుంది, ఔషధములకు మెడికల్ ప్లాంట్స్, అన్ని రకాల మందులు మనకి చెట్ల నుంచే తయారవుతున్నాయి. మన హిందూ సంస్కృతి ఎంత గొప్పది అంటే దేవతల పూజలో చెట్లు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా వినాయక చవితి 21 రకాల పత్రి పట్టుకొచ్చి పూజ చేయాలి. ఇక్కడ మొత్తం ఒకటే రొట్ట వేసేస్తే కుదరదు. వినాయకుడు కోపం వస్తుంది. మిగిలిన దేవతల కోపం వచ్చినా ఏం చేయాలి? వినాయకుడు కోపం వచ్చిందంటే జరిగే పని జరగనీయకుండా చేసేస్తాడు. విఘ్నాధిపతి అంటే అర్థం అది. 21 రకాల ఆకులు చెప్పారు. అందులో మీరు ఏ మారేడాకు, మర్రి ఆకు, లేకపోతే ఉత్తరేణాకు మీరు గమనించండి. అన్ని ఔషధాలకి పనికొచ్చేవి ఏదో ఒక వ్యాధికి. ఎందుకు దేవుడికి 21 రకాల పత్రితో పూజ చేయమన్నారు అంటే, ఆ పండగ నాడు 21 రకాల ఆకులు కావాలి అంటే ఊళ్ళో ఎక్కడో ఓ చోట వారి దొడ్లోనో వీరి దొడ్లోనో అన్ని చెట్లు ఉండాలి. 2 చెట్లు ఇక్కడ, 2 చెట్లు అక్కడ, మొత్తం చెట్లు ఊళ్ళో అందరూ వాడుకుంటారు. దేవుడి పూజ కంటే ఎవరో కాదనరు కదా. వారి దొడ్లో ఓ 2, వీరి దొడ్లో ఓ 2 ఉంటే తెచ్చుకుంటారు. అలా ఉంటే అర్ధరాత్రో అపరాత్రో పసిపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆకు పసరు అవసరమైతే ఫలానా ఆకు పసరు పట్టుకురనేంటి, ఇది ఎక్కడుందంటే మొన్న తెచ్చాం కదా, ఫలానా రెడ్డి గారి దొడ్లో ఉంది, వినాయక చవితి నాడు తెచ్చాం, అక్కడికి వెళ్ళండి అంటారు. వెంటనే పట్టుకొచ్చి ఆకు పసరుతో వైద్యం చేస్తారమ్మా. అది వినాయక చవితి పండుగ రహస్యం. 21 రకాల పత్రాలతో మన దేవుణ్ణి పూజ చేయమని చెప్పడంలో ఇంత రహస్యం ఉంది. పైగా భాద్రపద మాసంలో అన్ని చెట్లు హాయిగా ఫలించడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే అన్ని చెట్ల కాయలు ఎలా ఉంటాయంటే పచ్చికాయలు ఉంటాయి. అందుకే పాలవెల్లి మీరు గమనించండి. వినాయకుడికి పాలవెల్లి కడతారు. హిందూ పండుగల్లో ఉండే ఔన్నత్యం అది. పాలవెల్లి అంటే మిల్క్ కాదు, అక్కడ పాలంటే మిల్క్ కాదు, పాల అంటే లేత అని అర్థం. మొక్కజొన్న కంకుల్లో లేత కంకుల్ని పాల కంకులు అంటారు, లేత కంకుల్ని పాల కంకులు అంటారు. దానికి ఇప్పుడు ఏదో పేరు ఒకటి పెట్టారు, బేబీ కార్న్, దిక్కుమాలిన పేరు అంటారు దీన్ని.
ఇంగ్లీష్ భాష వచ్చి మొత్తం చెడగొట్టింది. అందమైన పదాలండి. పాలకంకులు అంటారు. అవేం పాలు కారవంటి పనిగట్టుకుని లేత కంకులు అని అర్థం అంతే. భాద్రపద మాసంలో సరిగ్గా మొక్కజొన్న కంకులు కానీ, వెలగపళ్ళు కానీ, జామకాయలు కానీ, మారేడుకాయలు కానీ అన్నీ లేతగా ఉంటాయి, పచ్చి దశలో ఉంటాయి. అవే వినాయకుడు కడతారు. అందుకే పాల వెల్లి, లేత దశలో ఉన్న కాయల్ని కట్టిన పందిరి. ఎందుకని దాన్ని పాల వెల్లి అని పెట్టారు పేరు. ఎంత అందమైన పేరు పెట్టారు. అవి ఎందుకు పూజ చేయడం? అవి ఏదో పెట్టకపోతే దేవుడు కోప్పడతాడు కాదు. ఆ లేత దశలో ఉన్న పంటలను రోజు పొలం వెళ్ళి చూసుకుని కాపాడుకో, లేకపోతే పంటలు పాడైపోతాయి. వినాయకుడు పూజ ఎంత ముఖ్యమో నువ్వు వ్యవసాయానికి వెళ్ళి పొలం చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకని పాలవెల్లి ఏర్పాటు చేశారు. పాలవెల్లి అంటే లేత పంటలు. అందుకే వినాయకుడు పాలవెల్లి కట్టేవి చూడండి, ముచ్చుకలతో ఉంటాయి. జామకాయలైనా, వెలక్కాయలైనా ఏదైనా ముచ్చుకలతో ఉంటాయి. ముచ్చుకలతో ఉంటే తప్ప కట్టడం వీలు కాదు. లేత ఎలా కడతాం? ముచ్చుకతో ఉంది అంటే ఇంకా పండలేదు అని అర్థం. ఆ లేతకాయలనే పట్టుకొచ్చి కడతారు. దాని ఉద్దేశం ఏమిటి? నువ్వు లేతకాయ పెట్టినంత మాత్రాన్ని నీకు ఏదో వచ్చేస్తుందని, అక్కడ ముదరకాయ పెడితే నీకు ఏదో జరుగుతుందని ఈ సెంటిమెంట్లు పెట్టుకోకూడదు. మన దగ్గర సెంటిమెంట్లు ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. ఆ లేతకాయలతో వినాయకుడికి పాలవెల్లి ఎందుకు కడతారు అంటే, భాద్రపద మాసంలో ఆ లేత దశలో ఉన్న పంటల్ని రైతులు రోజు వెళ్ళి చూసుకోండి. ఎలా ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. పసిపిల్లాడు ఇంటూ ఉంటే రోజు చూసుకోమా? పంట కూడా పసిపిల్లాడు లాంటిదేనమ్మా, కాపాడుకోవాలి ఖచ్చితంగా. పంట కూడా పసిపిల్లాడు లాంటిదే. రైతుకు బిడ్డ, పొలం అంటే రైతు బిడ్డ, కాపాడుకోవాలి. తెలంగాణలో పైగా బిడ్డ అంటే కూతురు, పొలం రైతు కూతురండి, కాపాడుకోవాలి ఖచ్చితంగా. పొలం అంటే రైతు కూతురు, బిడ్డ అంటే కూతురు కదా ఖచ్చితంగా. అందుకే రైతు బిడ్డ అంటే రైతు కూతురు, పొలమే. దాన్ని కాపాడుకోవాలి. దాన్ని దేవుడు పండుగలో పెట్టారండి. ఇలా పండుగల్లో మొత్తం ప్రకృతిని, పర్యావరణాన్ని పెట్టిన ఏకైక ధర్మం హిందూ ధర్మం, ఏకైక జాతి హిందూ జాతి. చెట్టు మనకి పళ్ళు ఇస్తుంది, ఔషధాలు ఇస్తుంది, మెడికల్. మొత్తం కెమికల్ అంటే రసాయనం. రసాయనం అంటే రసరూపంలో తయారైన మందు. రసాయనం అంటే అర్థమేది, రసాయన శాస్త్రం. వాటి నుంచే మందులు తయారు చేస్తారు. వంటకు ఒకవేళ ఇంకా చెట్టు బాగా ఎండిపోతే కట్టెలు వంటకు ఉపయోగిస్తున్నాయి. ఇండు కట్టుకోవడానికి తలుపులు, ద్వారబంధాలు, కిటికీలు అన్నీ కొయ్యలతోనే కదా. అంత ఆధారమైంది చెట్టు ఇవాళ. అటువంటి చెట్టు ఎప్పుడు కొట్టేయాలి? ఎప్పుడు దానంతటా అది పడిపోయినప్పుడు, ఇంకా పనికిరాదన్నప్పుడు ఆ కొయ్యలు మనం వాడుకోవాలి. కానీ ఇల్లు కట్టడానికో, రియల్ ఎస్టేట్ వ్యాపారానికో చెట్లు కొట్టేయడం ఉంది. వినాయకుడికి ద్రోహం చేసినట్టే లెక్క. ఎవరేమనుకున్నా నాకేమి ఇబ్బంది లేదు, ఇది ద్రోహం. మేము పెద్ద కొట్టేసామండి, దూరం అంతా పెట్టామండి, బాగా మీ పిల్లలు పిల్లలు ఆడుకోవడం సరే, చెట్లు బతకనేయకుండా చేసి పిల్లలు ఆడుకోమని చెబుతాడు. ఇంత చేసి ఈ అపార్ట్మెంట్లు అన్నీ కట్టక పిల్లల్ని ఆడుకొనిస్తారంటే ఆడుకోనివ్వరు. వాళ్ళని స్కూల్లో సగం చంపేస్తారు, బయట సగం చంపేస్తారు. వాళ్ళకి ఆడుకుందుకు ఎక్కడ చోటు ఇక్కడ. కిందకు వచ్చి ఏదైనా ఆడుకుని పొరపాటున బంతి విసిరాడు అంటే ఎవరి కారుకైనా తగలగానే ఆ యజమాని వచ్చి పిల్లల్ని కొట్టేస్తాడు. చిన్నపిల్లాడు అని కూడా చూడడం. కాస్త జాలి, దయ ఉండాలి. పిల్లలు ఆడుకోకపోతే పెద్దవాళ్ళు ఆడుకుంటారండి. పిల్లల్ని చిన్నతనంలోనే ఆడుకోనిస్తే గెలవడంలో ఉండే ఆనందాన్ని, ఓడిపోవడంలో ఉండే అనుభవాన్ని కూడా వాళ్ళని అనుభవించనిస్తే ర్యాగింగ్ ఉండదమ్మా ఇంజనీరింగ్ కాలేజీలో. ఎందుకు పెరుగుతుందో ఆలోచించండి. తాత్కాలికమైన మందులు వేయడం, పోలీసుల్ని పెంచడం, చట్టాలు ఇవన్నీ ఏం చేయలేవండి, జరగదు. అది ఇంకా ఎక్కువ అవుతుంది మీకు. ర్యాగింగ్కి మూల కారణం ఎక్కడుందంటే హై స్కూల్స్లో ఎక్కడా పిల్లల్ని ఆడించట్లేదు, పాడించట్లేదు, గెలుపు లేదు, ఓటమి లేదు, నాటకాలు లేవు, ఉపన్యాసాలు లేవు, వ్యాసరచన లేవు. ఈవేళ ఈ జీవుడు ఇక్కడ కూర్చుని ఇన్ని వేల మంది ఎదురుగా అనర్గళంగా మాట్లాడుతున్నాడు అంటే, నేను తాడేపురగూడెం దగ్గర కాశీపాడు మూర్తిరాజు గారు పెట్టిన బడిలో చదువుకున్నానమ్మా. హై స్కూల్ స్థాయిలోనే నేను 150 ఉపన్యాసాలు ఇచ్చాను. నేను 150 ఉపన్యాసాలు. 5వ తరగతి నుంచి 10వ తరగతిలోగా 6 సంవత్సరాల్లో కనీసం 100-150 సార్లు మాట్లాడాను నేను. మా స్కూల్లో మాట్లాడించారు. ప్రతి శనివారం ఉపన్యాసాలే. అక్కడ తయారయ్యాం. పైగా మా ఉపాధ్యాయులు ఉండగా మాట్లాడేవాళ్ళం హనుమంతుల ముందు కుప్పిగంతుల్లాగా. మంచి చెడ్డ చెప్పేవాళ్ళు. అందుకని ఈవేళ ఎంతమంది ముందు మాట్లాడాలన్నా హాయిగా. పైగా నేను ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నాను 30 ఏళ్ళు. మరింత ధైర్యం. ఈ అభ్యాసం ఇవాళ పిల్లల్లో సాగుతోందండి. ఎంతసేపు చదువు. పొద్దున్న టెస్ట్, మధ్యాహ్నం మధ్యాహ్నం రిజల్ట్. అందుకే యువతరం మొత్తం ఎలా తయారయ్యారంటే ప్రతిదీ ఇమీడియట్ రిజల్ట్. ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తిగా కానీ ఉద్యోగం రావాలి. లేకపోతే సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాత్ అయిపోయింది లెక్క. ఇప్పుడు మహారాజు గారు తయారయ్యాడని వీడు రాగానే ఉద్యోగం ఇచ్చేయాలి. అక్కడ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ మెంటాలిటీ, మనస్తత్వం ఎందుకు వచ్చిందో ఆలోచించండి. సమస్యకు తాత్కాలిక పరిష్కారాలు వెతకద్దు, మూలంలోకి వెళ్ళాలి.
మనం ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చేర్పిస్తున్నాం. అక్కడ ఏం చేస్తున్నారు? ప్రతిరోజు ముఖ్యంగా రెసిడెన్షియల్ కాలేజీల్లో, ఇంటర్మీడియట్ కాలేజీలో పొద్దున్న టెస్ట్, మధ్యాహ్నం రిజల్ట్, పొద్దున్న టెస్ట్, మధ్యాహ్నం రిజల్ట్, మార్కుల గురించి పరిశీలన, చివాట్లు, చెప్పు దెబ్బలు. వాడి మనసులో ఏం పడిపోయిందంటే ఎగ్జామినేషన్ జరిగింది, వెంటనే రిజల్ట్ వచ్చింది, నా పరీక్ష పూర్తి కాగానే నాకు ఉద్యోగం రాదు, నేను ప్రేమించగానే అమ్మాయి ఎందుకు ఒప్పుకోవాలా? ఖచ్చితంగా ఆవిడ అభిప్రాయాలు ఆవిడకుంటాయి, ఎందుకు ఒప్పుకోవాలండి? వీడు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి ఇక్కడ? పైగా నన్ను ప్రేమించకపోతే యాసిడ్ పోసేస్తా, ఎంత గొప్ప ప్రేమో! ఇంతకంటే ఎవడో ప్రేమ ఉండదు ఇక్కడ, పోసేస్తాట. ఈ క్రూరమైన భావాలు ఎందుకు వస్తున్నాయంటే పసిపిల్లల్ని 10వ తరగతి వరకు ఆటలు లేవు, పాటలు లేవు, పుస్తకం తప్పితే ఏమీ లేదు, అది వాడి మస్తకంలోకి ఎక్కలేదు. ఆ సమూలమైన ప్రక్షాళన జరగాలి, అప్పుడు విద్యా వ్యవస్థ బాగుంటుంది, పెద్ద అయిన వాడు బాగుంటారు. లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలో దానికి చేసేది ఏమీ లేదు, ఇక్కడ పోలీసులు పెట్టి చట్టాల ప్రకారం చేయడం తప్ప మూలంలోనే జరగాలి. అన్ని ఉపయోగాలు చెట్ల వల్ల ఉంటాయి ఖచ్చితంగా. అందుకే చాణక్యుడు చెబుతున్నాడు, చెట్లను ఆశ్రయించండి, అది ఫలాల్ని నీడని ఇచ్చే చెట్టును ఆశ్రయించండి. ఒకవేళ ఏదైనా ఒక కాలంలో పళ్ళు లేకపోయినా నీడైనా ఉంటుంది కదా, ఒక మనిషిని ఆశ్రయించినా అంతే. విద్వాంసుడు ధనవంతుడు రెండూ చూసుకుంటే ధనం లేకపోయినా విద్వాంసుడు అవుతాడు కదండి. విద్య ఎక్కడికి పోదు కదా, ధనం కరిగిపోవచ్చు, ఇంకేదైనా కరిగిపోవచ్చు, విద్య కరుగుతుందా? మనం ధనవంతులు చూస్తాం, ఇవాళ పిల్లల్ని చూస్తున్నామంటే ప్యాకేజీ ఎంత, ప్యాకేజీ కింద చాలా లీకేజీ ఉందో నీకు తెలియదు ఇక్కడ. అసలు క్యారెక్టర్ గురించి మనం ఆలోచించట్లా. పెళ్లి కూతురైనా పెళ్లి కొడుకైనా బాగా జీతం ఇచ్చేయి, వాడు పట్టుకెళ్ళి అమెరికాలో అమ్మాయిని అమ్మేస్తాడు. వాడు ప్రవర్తన గురించి మనం అసలు ఆలోచించట్లా, దాన్ని ఆలోచించాలి, అప్పుడు బాగుంటుంది. అది మనం చెట్టు నుంచే నేర్చుకుంటాం, ఫలం కాకపోయినా నీడైనా వస్తుంది కదా అన్నాడు. అలాంటి చెట్టుని వాళ్ళు కూల్చి పారేస్తున్నామంటే అంత ఉపకారాలు చేస్తుంటే ఇట్టి మఖోపకారములకు ఎట్టి కృతజ్ఞత చూపుచుంటిరో. అటువంటి చెట్టు ఉపకారం చేస్తుంటే మనం ఆ చెట్లకు చేస్తున్న కృతజ్ఞత ఏమిటి చూపిస్తున్నదంటే ఇట్టి మఖోపకారములకు ఎట్టి కృతజ్ఞత చూపుచుంటిరో, ఎట్టి కృతజ్ఞత చూపుచుంటిరో గట్టిగా నెంచి చూడుడిక కండలు చెండుట కాల్చివేయుట గుట్టుగా నాక్రమించుకొని గోళ్లను గట్టుటగా. కండలు చెండుట కాల్చివేయుట గుట్టుగా ఆక్రమించుకొని గోళ్లను గట్టుటగా. ఎరుంగరే చెట్టును కూల్చివేయుట వసించడి ధాత్రిని చీల్చివేయుటే. ఒక చెట్టు కూల్చావంటే భూమిని చీల్చేసినట్టే లెక్క, భూమిని మానభంగం చేసినట్టు లెక్క. చెట్టు కూల్చామంటే ఒక్క చెట్టు కొట్టినా అంత తీవ్రంగా ఆలోచించాలి. మన కొడుక్కో మన కూతురుకో కాలో చేయో ఎవడో తెగ్గొట్టినంత బాధపడితే పర్యావరణం బాగుంటుంది. ఇన్ని వేల మంది ఉన్నారు కాబట్టి ముద్దొచ్చినప్పుడే చంకెక్కమన్నారు. చెప్పవలసిన మాటలని చెప్పేస్తాను నేను, ఎవరేమనుకున్నా మంచిది. కొంతమందికి ఎక్కినా మంచిదే, కొంతమంది బాగుపడే మంచిదే. అనేక రకాల పొలాలన్నీ ఆక్రమించేసి మొత్తం చెట్లన్నీ నరికేసి రియల్ ఎస్టేట్ చేస్తుంటే మనకి బుద్ధి లేదండి, అందులో అపార్ట్మెంట్ కొంటున్నాం, వెళ్ళి నువ్వు ఎలా సంపాదించావు ఈ స్థలం అని అడగాలి ముందు. అదేమి లేదండి, వాళ్ళు వ్యాపార ప్రకటనలు ఇచ్చేవని నమ్మేయడం, కొనేయడం అంతే. ఇక్కడ ఇంతకంటే పెద్దిల్లు, అందరికంటే పెద్దిల్లు శ్మశానం అండి. అంత పెద్దిల్లు ఎక్కడ దొరకదమ్మా, అసలు చాలా పెద్దిల్లు అది. ఎంతమంది చచ్చినా ఇంకా చోటు ఉంటుంది అక్కడ. అందులో హిందూ శ్మశాన వాటికి మరీ పవిత్రం, ఎందుకంటే గోరీలు కట్టక్కర్లేదు మనకి. మన ధర్మం చాలా గొప్పది. దహనం చేస్తారమ్మా, ఒకే చోట 1000 మందిని దహనం చేయొచ్చు. హిందూ శ్మశాన వాటికి ఎక్కువ స్థలం అక్కర్లేదమ్మా, 6 గజాల స్థలం ఉంటే చాలు. అదే హిందూ ధర్మంలో ఉండే ప్రత్యేక. సైంటిఫిక్ అనేక రకాల ప్రపంచమంతా నిరూపణ విషయం. శవాన్ని దహనమే చెయ్యాలి, ఇంకేం చేసినా రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయి. అంత సైంటిఫిక్గా ఆలోచించిన ఏకైక మతం హిందూ మతం, ఏకైక ధర్మం హిందూ ధర్మం. పైగా మనకి శ్మశానాలు బెడదలేదు. నాయకుల చుట్టూ తిరిగి మాకు శ్మశాన వాటికి అక్కర్లేదండి, ఆ 100 గజాల నేల ఉంటే చాలు, 100 మందిని అక్కడ కూర్చోబెట్టచ్చు. ఇంకెక్కర్లేదు, ఎక్కువ అక్కర్లేదు. ఇక్కడ గోరీ పక్కన గోరీ కడితే చాలా కావాలి. శ్మశాన వాటికలు ఎక్కడ నుంచి వస్తే చివరికి మనుషులు ఇళ్ళకంటే శ్మశాన వాటికలు ఎక్కువ అవుతాయి. అందులో కూడా హిందూ ధర్మం గొప్పది, అనుమానం వెళ్ళా. పైగా శాస్త్రీయ విజ్ఞానం అది. ఖచ్చితంగా పంచభూతాల నుంచే శరీరం ఏర్పడింది. పృథివీ, తేజో, వాయువు, ఆకాశాలు. మనిషి చనిపోగానే చర్మం భూమిలో కలిసింది, పృథివీతత్వం భూమిలో కలిసింది, ఒంట్లో ఉండే రక్తం జలంలో కలిసింది, ఒంట్లో ఉండే తేజస్సు అగ్నిలో కలిసింది, ఒంట్లో ఉండే ఊపిరి వాయువు అనంత వాయువుల్లో కలిసింది, ఒంట్లో ఉండే హాలోనెస్ ఖాళీ లేకపోతే మనం మాట్లాడలేం కదా. మన చెవుల్లో ఖాళీ లేకపోతే మీరు వినలేరు, నా గొంతులో ఖాళీ లేకపోతే నేను మాట్లాడలేను. ఈ ఖాళీ అనంతమైన ఆకాశంలో కలిసింది. పంచభూతాల్లో కలిసే ఏమీ మిగలదు. ఇదే హిందూ ధర్మంలో ఉండే విశిష్టత. 2 ఎముకలు మిగిలితే పెద్ద కొడుకు ఇంటికి పట్టుకొస్తాడు, అవి కూడా గోదావరిలో కలిపేయాలని చెప్పారు. అట్టి పెట్టుకోదు, ఇంట్లో ఉంచొద్దు.
ఏమీ మిగలదనే విషయాన్ని మనం గమనించగలిగితే ఇంత మిగుల్చుకుని దోచుకునే పని చేయమండి. అందుకోసం హిందూ ధర్మం గొప్పది. ఏమీ మిగలినప్పుడు ఏం చేస్తావు దోచుకుని? ఇక్కడ నువ్వేమైనా పట్టుకెడతావు? పట్టుకెళ్ళడం పక్కనట్టండి, ఉన్నా కూడా అనుభవించేది ఏం లేదే, ఎందుకు చెయ్యాలి? అందుకని చెట్లను కొట్టేయడం, కండలు చెండేయడం, కండలు నరికేయడం, కాల్చేయడం, కూల్చేయడం, ఇదే మనం చూపించే కృతజ్ఞత. అటువంటి చెట్లు ఇంటి ముందు ఉంటే చాణక్యుడు చెప్పిన శ్లోకం అర్థమవుతుంది. ఫలము నీడ రెండూ ఇచ్చే చెట్టుని ఆశ్రయించవ.